ఈ సమయం బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మమ్మలను మీరే నడిపించి ఇలాగా నీ కార్యమును జరిగిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. నీలో ప్రభా నిలిచి ఉన్న ప్రజలు నిన్ను మాత్రమే స్తుతించాలని వచ్చి ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీవు బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధికి వచ్చుచున్న మీ అందరికీ వందనాలు. గడిచిన కాలములో దేవుడు మోసే గారిని, అహరోను గారిని జతపరిచి ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది కలుములో నుండి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రము దాటించి ప్రయాణము కొనసాగిస్తూ అనేక సందర్భాల్లో వారికి దేవుడు అనేకమైన మేలు చేస్తూ వచ్చాడు. అయితే ఒక చోట వారు దేవుని మాటను, మోసే మాటను వినకపోవటం వలన వారు చాలామంది నశించిపోయారు అని మనం గత రాత్రి కూడా విన్నాం. ఇంకా మోసే గారితో ఎవరున్నారు? మోసేతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ రోజుతో పూర్తిగా ముగించబడుతుంది. మోసే గారు 5 కాండాలు రాశాడు, 5 గ్రంథాలు. ఇవన్నీ దేవుడు తనకు చెప్పితేనే రాశాడు. దేవుడు మోసే గారికి చెప్పటం వలన అవన్నీ రాయబడ్డాయి. అలా రాసిన గ్రంథాలు 5 గ్రంథాలని మనం చెప్పచ్చు. ఒకటి ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. 5 కాండాలు రాశాడని బైబిల్ చరిత్ర మనకు చెబుతుంది. అయితే ఈ 5 కాండాలు రాసినప్పుడు కూడా మోసే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఏమండి అంటే యూదా జాతి వారు, 2 తెగల వారు మోసే నాయకత్వంలో నడిపించబడ్డారు. ఇంకా వీరి కోసం మోసే గారు ఏం పని చేయాలని ఆలోచించాడో, తర్వాత మోసే గారితో ఇంకెవరు కలిసి దేవుని పనులు కొనసాగారో ఈ వాక్యాన్ని మనం చూద్దాము. నిర్గమకాండము 24వ అధ్యాయము, అందరూ తీయండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా వద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిచ్చిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును రాతి పలకలు నీకు ఇచ్చిద్దను. అనగా మోసేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోసే దేవుని కొండకు ఎక్కెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా వినండి, మరొక వ్యక్తి ఇప్పుడు మోసే గారితో కూడా పరిచర్య,
లేక ప్రభు పని చేయటానికి కూడా మరొక వ్యక్తి ఇక్కడ కనబడుతున్నాడు మనకి. ఏమండి, దేవాతి దేవుడు అన్నాడు, నీవు ఈ కొండ ఎక్కి నా వద్ద ఉన్నట్లుగా నువ్వే రా అన్నాడు. అంటే అప్పుడు మోసేతో పాటు ఎవరు లేచారంట? యెహోషువ కూడా లేచాడంట. చూడండి దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. వారు దేవుని కొరకు ఏం చేసేవారు, దేవుని నిమిత్తము ఏమి వారు త్యాగాలు చేశారు, ఇవన్నీ మనం బైబిల్ నుండి చూస్తున్నాం. ఈ 40 దినాలు క్రమముగా వాక్యాన్ని వినిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తున్నాడు. అయితే ప్రజలకు నువ్వు బోధించాలా. ఇంతవరకు బోధించాడా మోసే అంటే? లేదని చెప్పచ్చు. దేవుడు అలా చెప్తున్నాడు, అలా చేస్తున్నాడు, నడండి అంటే నడుస్తున్నారు, అంతవరకే. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మోసే గారికి ఒక మంచి ఆలోచన ఇస్తున్నాడు. ఏం ఆలోచన అంటే, ప్రజలకు బోధించటానికి నీకు కొన్ని ఆజ్ఞలు నేను రాసి, ధర్మశాస్త్రం అనే విధి అంటే మానవులందరూ ఒక క్రమమైన పద్ధతిని తెలుసుకొని వారు నడిచినా, వారు వెనకలినా, ప్రయాణం చేసినా అన్నిటికీ ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలని దేవాతి దేవుడు మోసే గారికి చెప్తున్నాడు. మోసేని ఒక్కడిని రమ్మంటున్నాడు. మోసే గారు దేవుని మాట ఆలకించటంలో కానీ, దేవుడు అప్పగించిన పని చేయటంలో కానీ, ఏమండి, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, లేక కిందున్న ప్రజలందరినీ కూడా వదిలిపెట్టి దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాలలో దేవుడు నిన్ని ఒక్కరిదాన్నే పిలవచ్చు, లేదా నీతో ఒక జత కలిపి ఇద్దరిని పిలవచ్చు. ఆ టైంలో నువ్వేం చేయాలంటే, దేవుని యొక్క పిలుపు నాకు వినబడుతుందనే సంగతి ఆలకించిన తర్వాత నీకు ఆటంకం చేసే పనులైనా, అడ్డుపడే మనుషులైనా, ఈ పూటకి ఏం వెళ్తావులే ఎలాగని ఆపేద్దామని చూసేవారినైనా, ఏమండి, నువ్వు ఏమాత్రము లెక్క చేయకుండా నీ దేవుని కొరకే నువ్వు పరిగెత్తుకొని వెళ్ళాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుడు ఏ స్థలమును చూపిస్తున్నాడో ఆ స్థలానికి తప్పనిసరిగా మనం వెళ్ళాలి. ఇదిగో మోసే గారికి ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఈ కొండ మీదకి రావాలా, కొండపైకి రావాలా. కొంచెం ఎక్కడానికి కష్టం అవుతావచ్చు, ఏదో ఒక రీతిగా నువ్వు తప్పనిసరిగా కొండ మీదకి ఎక్కి రావాలి అని దేవుడు మోసే గారితో చెప్పినప్పుడు మోసే గారు ఏం చేస్తున్నాడో 15 వచనం చూడండి. మోసే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండని కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనును. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోసేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరమున దహించే అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు దేవునికి స్తోత్రం. ఏమండి, కొండ మీదకి వెళ్ళిన మోసే గారు
కొండ శిఖరం మీద ఏం కనబడుతుందంట? దహించే అగ్ని అగ్ని కనబడుతుంది. ఇది కొండపైన జరుగుతున్న కార్యం. కానీ కొండ కింద ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. కొండ కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ అగ్ని కనబడింది. ఏమండి, ఆ అగ్ని కనబడినప్పుడు వారందరూ భయపడి ఉండవచ్చు. ఏమిట్రా బాబు, కొండపైన అగ్ని మండుచుంది అని వారు కొంత కలవరపడవచ్చు. కానీ ఆ స్థలములో ఉన్న మోసే గారు, ఏమండి, ఆ కొండ శిఖరం మీద ఉన్న మోసే గారు మాత్రము ఏం చేస్తున్నాడు? అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కను. ఆ కొండ మీద రేయింబగళ్ళు ఎన్ని దినాలు ఉన్నాడంట? 40 దినాలు ఉన్నాడంటండి. ప్రియులారా, అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. అంటే మనుషులందరికీ కనిపిస్తుంది అగ్ని, ఆ మంటలు. కానీ మోసే గారు దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఆ కొండ మీద ఎన్ని దినాలు ఉన్నాడంటే 40 దినాలు ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడంటారు? ఎందుకు ఉన్నాడంటారు? దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రజలకి వాక్యము బోధించాలంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టాలా? ఈనాడు మనకి ఇలాంటి ఏమి వంట పట్టో. ఇంత తీరిగా, ఇంత క్రమముగా బైబిల్ని బోధిస్తున్నారంటే వారు ఎంతగా ఆలోచించి, ఎంతగా బైబిల్ మీద వారు మనసు పెట్టి బోధిస్తున్నారన్నది ఎవరు గ్రహించట్లేదు. కానీ గ్రహించినా గ్రహించకపోయినా తప్పనిసరిగా ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నియమము అవన్నీ ప్రజలకు తెలియపరచాలని మోసే గారు దేవుని కొండైన సీనాయి శిఖరం మీదకెక్కి అక్కడే 40 రాత్రింబగళ్ళు అన్నం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, సుఖము లేదు. ఈ 40 రైంబగళ్ళు కూడా దేవుడు చెప్పే ప్రతి మాట రాసుకుంటున్నాడు. ఏమండి, దేవుడు చెప్పే ప్రతి వాక్యమును దాచుకుంటున్నాడు. దేవుడు చెప్పే ప్రతి లేఖనమును గ్రహించుచున్నాడు. మొత్తం మీద ఏదొక రీతిగా ఆయన దేవుని సముఖమందు 40 రాత్రింబగళ్ళు గడుపునట్లుగా బైబిల్లో ఉంది. అలాగనే ఉపవాసం ఉన్నాడని ఏమని చెప్పలేదు. కానీ ఏమండి, మనుషుల్లో ఉంటే ఒకవేళ ఆహారం తినవచ్చు కదా, మనుషులతో ఉంటే ఒకవేళ నీళ్లు తాగవచ్చు. కానీ ఎక్కడున్నాడు ఈయన? వెళ్ళి కొండపైన ఉన్నాడు. నీళ్లు లేవు, ఆహారం లేదు. ఇక దేవుడు ఇచ్చే వాక్యమనే ఆహారముగా తీసుకుంటున్నాడు. ఏమండి, దేవుడిచ్చే వాక్యమనే జీవజలముగా త్రాగుతున్నాడు. ఇంకా ఆయన 40 రాత్రింబగళ్ళు నిద్రపోతున్నాడంటే నిద్ర కూడా లేదు. ఎందుకు ఇంత కష్టపడ్డాడు? ఎందుకు ఇంత ప్రయాసపడ్డాడు? ఎందుకు ఇంత భారమైన ఆ కొండపైకి ఎక్కి వెళ్ళవలసి వచ్చిందంటే, నీతో నేను మాట్లాడిన మాటలన్నీ ప్రజలకు బోధించాలి. నువ్వు ప్రజలకి బోధించాల. చూడండి, ప్రజలకు బోధించటానికి ఎంత ప్రయాసపడుతున్నాడు ఆయన. ప్రజలకి దేవుడి విషయాలని చెప్పటానికి ఎంత కష్టపడుతున్నాడు ఆయన. ఏమండి, ఇంత దేవుని యొక్క గొప్ప మాటల్ని అర్థం చేసుకోలేని మనుషులకు అర్థమయ్యేటట్లుగా బోధించాలంటే మనుషుడి జ్ఞానం సరిపోద్దా? చాలదు. మనుషుని జ్ఞానం ఏమాత్రము సరిపోదు. పరలోకంలో దేవుడు పరసంబంధమైన జ్ఞానం ఇస్తేనే తప్ప, ఏమండి, మనుష్యుడికి ఎవరికి ఈ గ్రంథం అర్థము కాదు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక క్రమములో నీకు నాకు బోధిస్తున్నాడు. అందుకే తెలుసుకునే ప్రతి వాక్యమును
మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అందుకు నువ్వు నేను ఎలా ఉండాలి, మనమందరం ఎలా ఉండాలని బైబిల్ బోధిస్తుందో తెలుసా? చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథములో 15వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట చదవండి. ఆ మాట చూడండి ఎలా ఉంది అక్కడ. ప్రభువా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించెదను. దేవునికి స్తోత్రం. చూడండి, మోసే గారు కూడా అదే మాట పలుకు ఉండవచ్చండి. సీనాయి కొండ మీద ప్రభువైన దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన భుజించాడు అనుకోవచ్చు మనం కదండా. ఆయన ఆహారముగా తీసుకున్నాడు వాటిని. ఎందుకంటే 40 రాత్రింబగళ్ళు ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా మనుషుడు జీవించడం అంటే చాలా కష్టం. అయినప్పుడు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు అక్కడ, ఆరోగ్యంగానే ఉన్నాడు అక్కడ. కానీ కింద మనుషులే రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు. మోసే అన్నవాడు కొండ ఎక్కాడు కానీ కిందకి దిగి రాలేదేంటి, ఏమైపోయాడు, ఇక చనిపోయే ఉంటాడులే అన్నట్లుగా మనుషుల్లో ఒక అభిప్రాయము అది కలిగింది. దేవుని బిడ్డలారా, మనము కూడా ఏమండి ఆలోచించాలి. మనము కూడా మనం దాన్ని గ్రహించాలండి. దేవుని మాటలంటే ఊరకనే నీకు వచ్చేవు. ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో భారం ఉంది. దేవుని మాటలు బోధించేవాడు సొంత జ్ఞానముతో అయితే చెప్పలేడు. వాడు చదువుకోవచ్చేమో కానీ చదువు ఉన్నంతట్లో చదువుకున్న వాళ్ళందరూ బోధించలేరండి. అది దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ పలుకుతుంది మాటలు. ఆ ఆత్మదేవుడు చెప్పే సంగతులే మీకు వినబడుతున్నాయి. అందుకు వింటున్న ఈ మాటలన్నీ కూడా దేవుడు పలుకుచున్నాడు అని మీరు కూడా గ్రహించి ఆ మాటల్లో ఉన్న గొప్ప సంగతులను మీ హృదయములో ఏమండి అన్వయించుకోవాలా, దాచుకోవాలా. అలాగ చేసిన వారైతే మీరు కూడా గొప్ప మేలులు పొందుతారు. మోసే గారు ప్రజల కొరకు, ప్రజల నిమిత్తము ప్రజలను ఒక క్రమశిక్షణలో పెట్టాలి, దైవికంగా మనం పెంచాలి. కానా దేశం వెళ్ళే ప్రజలకు దినదినము వాక్యాల వరకు చెప్పాలి, వాక్యము చేత వారు నడిపించబడుతూ ఉండాలి అన్నట్లుగా మోసే గారి యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆలోచన ప్రజలు తెలుసా? మోసేలో ఉన్న ఆలోచన ప్రజలు తెలుసా? తెలీదండి. దేవాతి దేవుడు మోసేకు మాట్లాడాడు. కానీ మోసే గారి దగ్గర ఒక కుర్రోడు ఉన్నాడు. ఏమండి, ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఈ కుర్రవాడు మోసే యొక్క క్షమాసారం గురించి ఆలోచించేవాడు. మోసే గారికి పరిచర్య చేసేవాడు. మోసే గారికి ఏమండి అనేక రీతిలుగా ఆయన సహాయపడుతూ ఉండేవాడు. మిగిలిన వారందరూ కూడా గొనుగుడే కానీ యెహోషువ మాత్రము మోసే గారు కొండ ఎక్కడం చూశాడు. ఆ మేఘము అక్కడ కమ్మి ఉంది చూశాడు. మోసే గారికి దేవుడే దర్శనమిచ్చాడని యెహోషువ కూడా గ్రహించాడు. యెహోషువను మోసేను కూడా దేవుడు ఒక దినము పిలిచినట్లుగా బైబిల్లో ఉంది. ప్రియులారా, మనము ఈ వాక్యాలను బట్టి విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మీయతను పెరగాలి. యెహోషువ లాంటి విశ్వాసులు తయారవ్వాలి. మోసే లాంటి సేవకులు మనకు కావాలని వాళ్ళంటి వారి కోసం ప్రార్థన చేయాలి. నమ్మకమైన వాడు మోసే. దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో దేవుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని భద్రపరుచుకునేవాడు, ప్లస్ గ్రంథములో రాసేవాడు, వాటిని తీసుకొచ్చి ప్రజలకు బోధించేవాడండి. ఆ ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. అంటే మనుషులందరూ చేయవలసిన పద్ధతులు నేర్పించాడు. అక్కడ మనుషులందరూ తెలుసుకోవలసిన సంగతులు నేర్పించాడు.
అంటే ఆ మాటలు ఎవరు నేర్పించిన మాటలంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే మోసే గారు ప్రజలకు బోధించాలి, ప్రజలకు తెలియపరచాలి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. 20 నిర్గమకాండము 20 అధ్యాయం 1 వచనం చదవండి, ఆజ్ఞలు తెలుసుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు. ఎవరికి? మోసేకు చెప్పాడు. అర్థమైందా? మోసేకు చెప్పాడు. మోసే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే మాట మనం గ్రహించాలి. ఏం చెప్తున్నాడు చదవండి. నీ దేవుడినైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి, దేవునికి స్తోత్రం, నేనే మిమ్మల్ని బయటకు రప్పించాను. చూడండి, దేవుడు చెప్పినట్లు మోసే చెబుతున్నాడు. దేవుడు మాట్లాడినట్లుగా మోసే మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ వాక్యంలో ఎవరు మాట్లాడుతున్నారని తెలుస్తుంది? దేవుడే మాట్లాడుతున్నాడని రాసి ఉంది. దేవుని మాటలనే రాయబడ్డాయి. వాటిని మోసే గారు చెప్పినప్పుడు అక్కడ మోసే కనబడ్డ కానీ దేవుడే 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 అన్నట్లుగా ఉంటుంది బైబిల్. అందుకని ఆజ్ఞలన్నీ మనం తెలుసుకుందాం. త్వరగా చదవండి. ఇక ఐగుప్తులోంచి వచ్చిన ప్రజలకు ఎవరు ఉండకూడదంట? వేరొక దేవుడు ఉండకూడదు. అనగా ఐగుప్తు దేశములో ఉన్న దేవతలు, ఏమండి, దేవుళ్ళు అనబడిన వారు నీకు ఇక ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలారా, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదని, వాటికి సాగిల పడకూడదని, వాటిని పూజించకూడదని, వేలయనగా నీ దేవుడగు యెహోవాను, రోషము గల దేవుడును విషయములో రప్పించుచు ప్రేమించి గైకొనే వారిని, దేవునికి స్తోత్రం. దేవుడు వివరించి చెప్పిన ఆజ్ఞలు ఇవి. ఎక్కడ? సీనాయి పర్వతం మీద చెప్పిన ఆజ్ఞలన్నీ ఇప్పుడు ప్రజలకి చెప్పబడుతున్నాయి. ప్రజలు తెలుసుకోవాలా. ఏమా అర్థమవుతుందా పాయింట్? ఎవరు ఉండకూడదంట నీకు? వేరొక దేవుడు ఉండకూడదు. వేరొక దేవుళ్ళు చెప్పనా? ఇప్పుడు ఎవరో చెప్పమంటారా? వేరొక దేవుళ్ళు అంటే విజయచంద్ర అన్నవాడు కరుణామణి సినిమా తీస్తే ఆయన ఒక దేవుడికి వాళ్ళు చేస్తున్నారు. అర్థమైందా? ఆయన బొమ్మలు పెట్టుకొని ఆయన దగ్గరే ప్రార్థన చేస్తున్నారు వెళ్ళి. ఆయన ఎవరు అనుకున్నారు? విజయచంద్ర కరుణామణి సినిమా తీశాడు బైబిల్ని ఆధారం చేసుకొని. ఆయనే దేవుడిగా కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వేరొక దేవుడు ఉండొచ్చా? ఉండకూడదు. ఏమండి, అమెరికా దేశం వెళ్తే అక్కడ ఒక ఆయన కరుణామణి సినిమా తీశాడు. ఆయన పటం పెట్టుకొని ఆయన దేవుడిని కొలిచేస్తున్నారు చాలామంది. ఏమండి, వేరొక దేవుడు ఉండొచ్చా? ఉండకూడదు. నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? నీ దేవుడు ఎవరు అనుకుంటున్నావు? నీ దేవుడు ఆత్మ స్వరూపి. అంతే. విగ్రహం లేదు ఆయనకి, బొమ్మలు లేవు ఆయనకి. ఆత్మస్వరూపమైన దేవుడు, ప్రేమస్వరూపమైన దేవుడు. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఆత్మ. ఆయనకి విగ్రహాలు కట్టడం అవసరం లేదు, బొమ్మలు తయారు చేయడం అవసరం లేదు. దేవుడు ఆయన. ఆరాధిద్దాం. దేవుడిని ఆరాధించటానికి కూడా యేసుప్రభు సంగతి చెప్పలేదా యోహాను సువార్తలో? ఏమండి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ బొమ్మలు పెట్టుకొని రూపాలు పెట్టుకొని ఆరాధిస్తే దేవుడు అంగీకరించడు. ఇదిగో బైబిల్ చూడండి. ఏ రూపమును చేసుకోకూడదు, ఏ విగ్రహమునకు సాగిలి పడకూడదు,
ఏ బొమ్మకి కూడా దండం పెట్టకూడదు అని దేవుడు 10 ఆజ్ఞలు మోసే గారికి చెప్పి వినిపించి రాసి ఇచ్చాడు చేతికి. అలా తీసుకొని వచ్చిన మోసే గారు ప్రజలకు చెబుతున్నారు. కానీ ప్రజలు విన్నారా? వినలేదండి, వినలేదు. వారికి తమతో ఇష్టం వచ్చినట్లుగా మళ్ళా వారు మారిపోయారు. దేవుని బిడ్డలారా, అలా మారకూడదండి. నిన్ను పాపములో నుంచి బయట తీశాడు దేవుడు, శాపములో నుంచి బయట తీశాడు దేవుడు, చీకటిలో నుండి బయట తీశాడు దేవుడు. నిన్ను తన ఆశ్చర్యకను ఎలుగులోనికి తీసుకొచ్చి పెట్టాడు. ఆశ్చర్యకను ఎలుగు కదా దేవునిది, తేజస్సు, మహిమ. మోసే గారు ఎక్కడైనా ఎవరికైనా పూజ చేశాడా? ఎవరినైనా మొక్కాడా? లేదు కదా. మరి ఆయనతో పాటు ఉన్న ప్రజలు ఎందుకని లోకరీతిగా ఆలోచించి మళ్ళా బొమ్మలు చేసుకొని ఈ బొమ్మే మన దేవుడు అలాగని మొక్కారు వాళ్ళు? వాళ్ళ అజ్ఞానం అది. ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు. వాళ్ళకి భౌతికంగా శరీర సంబంధంగానే జీవిస్తున్నారు తప్ప ఆత్మజ్ఞానము, పరలోక జ్ఞానము రాకపోవటం వల్ల, వారు పొందుకోకపోవటం వల్ల వారికి లోకరీతినే అలవాటైపోయింది వాళ్ళకి. మళ్ళీ తిరిగి అంటారు వాళ్ళు ఐగుప్తు పోవాలనే ఆలోచించారు వాళ్ళు. వద్దురా బాబు, ఐగుప్తుల బాధలు చూశారు కదా, ఐగుప్తుల కష్టాలు చూశారు కదా, ఐగుప్తుల శ్రమలు చూశారు కదా, మీరందరూ కానా దేశమునికి వెళ్ళాలి. ఆ కానా దేశములో మీ కొరకు దేవాది దేవుడు సమృద్ధి నింపాడు, అక్కడికి వెళ్తే సుఖపడతారు, అక్కడికి వెళ్తే ఆనందంగా ఉంటారని మోసే గారు ఎంత చెప్పినా కానీ వినలని మనుషులు అయిపోయారు. ఇలా బోధలు చేస్తా ఉన్నాడు, రాలిపోయే వాళ్ళు రాలిపోతా ఉన్నారు. ఇక మోసే గారు కూడా చివరికి వచ్చేసాడు. చివరికి వచ్చేయండి, ముసలుడైపోలేదండి. ఇక దేవుడు ఈ ప్రజలు పెట్టే బాధలను చూసి, మోసే గారిని విసిగించడం చూసి, మోసే ఇక ఈ ప్రజలతో నువ్వు ఉండటం నాకు ఇష్టం లేదు, మోసే ఈ ప్రజల మధ్యలో ఇక అవసరం లేదులే, ఇప్పటికి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళతోని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో నువ్వు 40 సంవత్సరాలు ఉన్నావు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? 40 సంవత్సరాలు ఉన్నావు. ఇత్రో మేకల మందలు, గొర్రెల మందలు మోసిన ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? ఇలాగా లెక్క ఇస్తే 4 40, 3 4 12 120 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మోసే గారిని దేవుడు పిలుచుకోబోతున్నాడు. మోసే గారి దేవుడు పిలుచుకోబోతున్నాడు. మరి మోసే గారిని దేవుడు పిలుచుకుంటే మరి ప్రజలకు నాయకుడు ఎవరు? అహరోను ఉన్నాడా? అక్కడ లేదు, ఆయనకు తేలిపోయాడు పక్కకి. ఆలోచించండి. మిరియాము ఉన్నదా అంటే ఉన్నది, ఆమె నట్టమే కానీ ప్రసంగాలు చేసేదానికి లేదు ఆమె. లేకపోతే ఒక పాట పాడుతుందేమో ఎప్పుడైనా, అంతవరకు కానీ వీళ్ళు దేవుని వాక్యం చెప్పే అర్హత, శక్తి వారికి లేదు. అయితే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడు. ఎవరిని ఎన్నిక చేసుకుందా చదివారు మీరు? యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. యెహోషువకు దేవుడు ఆత్మను ఇవ్వబోతున్నాడు. యెహోషువకు దేవుని యొక్క జ్ఞానం ఇవ్వబోతున్నాడు. యెహోషువకు దేవుడు తోడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు చివరి వాక్యం చూపిస్తున్నాను, ఈ వాక్యం మీద మీరు మనసు పెట్టండి. చివరి వాక్యం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండంలోకి రండి. ద్వితీయోపదేశ కాండంలోకి రండి. చూడండి, 34వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనము, యెహోవా సేవకుడైన మోసే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందాడు. అంటే మోసే గారు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏమ్మా, ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన బాధలు, కష్టాలు, హింసలు అన్నీ అనుభవించాడు. దేవుని కొరకు దేనైనా ఓర్చుకున్నాడు. దేవుని కొరకు ఏదైనా చేయటానికి పూనుకున్నాడు. దేవుని నిమిత్తము ఎంత బాధనైనా సరే భరాయించి విశ్వాసాన్ని నిలబెట్టుకొని
తన కర్తవ్యాన్ని కొనసాగించి ఇక చివరికి దేవుని మాట చెప్పునే మోషే గారు చనిపోయాడు. ఏమండి, మోషే గారు చనిపోయాడండి. ఇంకెవరు రావాలి? ఇంకా ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే మనము చూద్దాం. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి వచ్చేయండి. యెహోషువ గ్రంథానికి వచ్చేయండి అందరూ. 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా సేవకుడై మోసే మృతి పొందిన తర్వాత యెహోవా నూని కుమారుడైన మోసేకు పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఎవరికి పరిచారకుడమా? అది కావాలి నీకు. ఉందా అనుభవం నీకు? ఏమండి, సేవ చేసే బిడ్డలు ఉన్నారు, సేవ చేసే సేవకులు ఉన్నారు. అలాంటి వారికి మనం ఎలా ఉండాలంట? పరిచర్య చేయాల. పరిచర్య అంటే కొన్ని మాటలు మీరు చెప్పండి, మీకు తెలిసిన మాటలు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక అమ్మాయి ఉంది, పరిచర్య చేయటానికి వచ్చిందంట. రాజుల 2వ గ్రంథంలో ఏమండి 5వ అధ్యాయములో ఏమండి సిరియా వాడైన నయమాను ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశములో నుండంట ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడంట. ఎందుకో ఆ చిన్నది నయమాను భార్యకు పరిచర్య చేయటం అన్నది ఆ వాక్యంలో ఉంది. అయితే ఇప్పుడు యెహోషువ కూడా మోసే గారికి ఏం చేసేవాడంట? పరిచర్య అంటే పనులు చెప్పండి. ఇప్పుడు పనులు ఏ పని చెప్తే ఆ పని. ఉల్లిపాయలకి వెళ్ళమంటే, పొలాలకు వెళ్ళమంటే, నీళ్ళకి వెళ్ళమంటే, దాకడం అంటే అన్నీ ఏ పని చెబితే ఆ పని చేసేవారినే పరిచారకులు అంటారు. దేవుని బిడ్డలారా, మనం ఏమంటాం? మన భాషలో ఏమంటారు? పరిచర్య అంటారా? పనికి వెళ్ళింది అంటారా? ఇప్పుడు పొలంలోకి వెళ్ళారు అనుకో పనికి, ఏమంటారు మీరు? పనికి వెళ్ళారు, కూలికి వెళ్ళారు. కాదు, మార్చండి భావాన్ని. ఇప్పుడు ఏమండి, నయమోను గారు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ పిల్ల పని కాదు చేసేది, పరిచర్య. ఏమండి, ఇప్పుడు మోసే దగ్గర ఉన్న యెహోషువ కూడా ఏం చేయలేదంటామో చెప్పచ్చు మనం? పని కాదండి, పరిచర్య, దేవుని పరిచర్య. సేవకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం పరిచర్య. మనము కూడా అప్పుడప్పుడు ఏమండి పనులే చేసి చిరాకు పడిపోతూ ఉంటారు. పనులు చేస్తే చిరాకే, పరిచర్య చేస్తే చిరాకు ఉండదు. పరిచర్య చేయండి, పనులు అనుకోకండి మీరు. ఇది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య అనుకోవాలి. నీ ఇంటి పనులు కూడా, నువ్వు ఇంట్లో చేసేది కూడా దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పా. పనికి వెళ్తున్నాను, కూలికి వెళ్తున్నాను, కష్టపడుతున్నాను అన్నది చెప్పద్దు. దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా ఎవరమైనా సరే మరొక చోట పని చేయలేవాళ్ళమే కాదంటలేదు. కానీ అక్కడ నీ భావం ఎలా ఉండాలంటే, నేను పరిచర్యకు వచ్చాను, నేను పని చేసే చోట కూడా నేను పరిచర్య ప్రారంభించాలి. ఎవరో ఒకరికి వాక్యం చెప్పాలి, ఎవరో ఒకరికి ఒక పని, ఇదిగో దేవుడా చేశాడు నాకని, ఎవరో ఒకరికి ఇలాగ నాకు దేవుడు కార్యం చేశాడని, నువ్వు ఉన్న చోటులోనే, నువ్వు ఉన్న ప్రాంతంలోనే, నువ్వు ఉన్న ప్రదేశంలోనే నీ దేవుడు నీకు ఇచ్చినది, నీతో చెప్పినది ఏదైనా సరే తప్పనిసరిగా మరొక వ్యక్తితో పంచుకోవాలా. పాయింట్ అర్థం చేసుకోండి, నోట్ చేసుకోండి అండి. పాయింట్ నోట్ చేసుకోండి, రాసుకోండి. మీకేం మేలవి. నేను వెళ్ళను ఏమండి, నేను చేయట్లేదు, ఇది కాదు మాటలు. దేవుడు నీకు అప్పగించాడు ఏదో ఒకటి, దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ పని సంపూర్తి చేస్తూ ఉండాలి, ఆ పరిచర్య కొనసాగుతూ ఉండాలి. నీ ద్వారాగా ఎంతో కొంతమందిని ప్రభు వైపు త్రిప్పాలి. నీ ద్వారాగా, నా ద్వారాగా, మనందరి ద్వారాగా
దేవుడు ఆశించేది అదే. నువ్వు ఒక వ్యక్తిని మార్చు, ఒక వ్యక్తిని తీసుకొని రా, ఒక వ్యక్తిని యేసుప్రభు అప్పగించు, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇదిగో నా పని భూలోకంలో చేస్తుంది ఆ అమ్మాయి, నా పరిచర్య అబ్బాయి చేస్తున్నాడు అని నిన్ను చూసినప్పుడు పరలోకంలో దేవుడు ఏమవుతాడు? సంతోషిస్తాడండి. అదే బాధ్యత ఇప్పుడు ఉంది. మోసే గారి యొక్క పరిచారకుడు ఏమండి? ఎవరైనా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 4వ వచనము, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన నది వరకు అంతయు వరకు సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసేకు తోడినట్లు నీకును తోడై ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవును ఈ ప్రజలను స్వాధీన పొందుదురా చేసేదను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నడుచు మార్గములలో ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపగా తప్పకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడమని దివారాత్రులు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములలో నీవు వర్ధిల్లుదు అని దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? యెహోషువకు చెప్పాడు దేవుడు. ఇదిగో నేను ధర్మశాస్త్ర గ్రంథం రాయించి మోసేకి ఇచ్చాను, మోసే గారు బోధించిన తర్వాత నీ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధించట తప్పివ్వకూడదు, ఖచ్చితంగా బోధించాలి. మనుషులు వింటారా వినరా అది వాళ్ళ ఇష్టం. తప్పగా ఈ గ్రంథాన్ని బోధించు, క్రమంగా బోధించు. ఏమండి, నువ్వు కూడా బహుధైర్యంగా ఉండాలి, బలముగా ఉండాలి. నేను నీకు ఆత్మనిచ్చాను, ఆత్మశక్తినిచ్చాను, ఆత్మ బలమనిచ్చాను. కాబట్టి ఆ బలము చేత నీవు ఇతరులకి కూడా బోధించాలి. ఏమండి, దీనికి సంబంధించి ఒక వాక్యం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదట మాట చదవండి త్వరగా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు. దేవునికి స్తోత్రం. ఇదే ఏమండి మోసే గారికి దేవుడు చెప్పిన మాట. ఎవరికి అప్పగించాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము సామర్థ్యత ఉండాలి, రెండవది నమ్మకస్తుడై ఉండాలి, మూడవది విశ్వాసై ఉండాలి, నాలుగవది ప్రజలకు భయపడలేకుండా ధైర్యవంతుడై ఉండాలి. ఇప్పుడు యెహోషువను దేవుడు ఏమండి ఈ రీతిగా ఎంపిక చేసుకున్నాడు, చూశాడు. మోసే కాలములో ఉన్న యెహోషువ ఆయన ధైర్యాన్ని చూశాడు,
ఆయన నమ్మకాన్ని చూశాడు, ఆయన విశ్వాసాన్ని చూశాడు. ఎంతమంది ఏమనుకున్నా సరే, ఎంతమంది సొనుక్కున్నా సరే, మోసే గారు ఎక్కడా కూడా కృంగిపోలేదు. దేవుని వాక్యాన్ని బోధించటంలో, దేవుని యొక్క ఆజ్ఞలను బోధించటంలో ఏమాత్రం వెనకాడలేదు. అది నేను చూసిన కళ్ళారా, నేను కూడా నిలబడాలని దేవుడు చెప్తున్నాడు. నేను కూడా ఈ పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. అందుకు నేనే నిలబడతాను అన్నట్లుగా యెహోషువ కూడా హృదయంలో నిబ్ర తెచ్చుకున్నాడండి. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ మాట మీద నాకు ఆలోచన వస్తుంది. ఆంధ్రే అనే గురువు గారు మన వాడరేవులో కూడా చూశానండి. నేను కూడా ఆయన కష్టపడడం చూశాను, ఆయన కన్నీళ్ళు పెట్టడం చూశాను, ఆయన శ్రమ పడడం చూశాను, ఆయన ఆకలితో పస్తుండడం చూశాను. అయినా సరే దేవుని సేవ మాత్రము కొనసాగించాడు. దేవుని సేవ కొనసాగించాడు ఆంధ్రయ్య. ఆయన పరిచర్లో నేను ఒక పాత్ర పోషించిన వ్యక్తిను. దేవుని యొక్క సేవా జీవితంలో నేను కూడా ఆయనతో కలిసి జత పనివాడుగా నడిచిన రోజులున్నాయి. అదే ధర్మశాస్త్రం దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు. చదువు లేకపోయినా కానీ, విద్య లేకపోయినా కానీ, జ్ఞానం లేకపోయినా కానీ, పరలోకమైన దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, ఆత్మనిచ్చి ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడంటే దీన్ని మీరు కూడా ఆలోచించాలా లేదా? ఆలోచించారా? ఆలోచించాలమ్మా. ఇది దేవుని వల్ల కలిగిన కార్యం. ఇది మనుషులు ఎవరు అప్పగిస్తే చేసే పని కాదు. ఇది మనుషులు అప్పగించిన దాన్ని బట్టి అయితే నువ్వు నిలబడలేవు. ఏంటి ఈ కష్టము, ఏంటి ఈ బాధ? అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ నిందిస్తున్నారని, ఏదో ఒకటి చుట్టమాట మాట్లాడుతున్నారని నువ్వు తప్పించుకు పారిపోతావు. అదే దేవుడు అప్పగిస్తే మనుషులు ఏమనుకున్న బాధ లేదు, మనుషులు ఏ రకంగా విమర్శించిన బాధ లేదు. నువ్వు మాత్రం దేవుని వైపే చూస్తున్నావు. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇదిగో యెహోషువ, మోసేకు పరిచారకుడా, ఈరోజు నుంచి నువ్వు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట మానకూడదు. విన్నా వినకపోయినా చెప్పు, ప్రజలకి ఖండితంగా చెప్పేయి, ఖచ్చితంగా చెప్పేయి, హెచ్చరించు, గద్దించు, వాక్యపూర్వంగా ఆత్మపూర్వంగా విన్న వారందరూ బలపడతారు, బాగుపడతారు, గ్రహించేవారు రక్షించబడతారు అన్నట్లుగా దేవాతి దేవుడు యెహోషువను మరలా ఎంపిక చేసుకున్నాడు. యెహోషువ ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనము కూడా యెహోషువని వెంబడించేవారు కదా. ఇప్పుడు ఎవరు మనకు నాయకుడు అంటే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు కదండి. చాలామంది చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. యెహోషువ నాయకత్వంలో రాబడికి ఇంకెవరున్నారంటే ఎక్కువగా యూదులు ఉన్నారు. ఎక్కువగా యూదులంటే యాకోబు పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా, యూదా, ఆయన వంశస్థులు ఉన్నారు ఎక్కువ శాతం. మోసే గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. యెహోషువ కాలంలోనేమో యూదా జాతి వారు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన ఒకటే హెచ్చరిక ఇస్తున్నాడు. ఇదిగో మోసే గారికి దేవుడిచ్చిన వాక్యం ఇది, మోసే గారు నాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది. దీనిలో రాయబడిన ప్రకారముగా మీరందరూ ఈ ఆజ్ఞలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు చెప్పినట్లుగా ఉంది. 9వ వచనం చదవండమ్మా. 9వ వచనము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఉండము, దిగులు పడకము, జడయకము, నడిచిన మార్గములంతట్లో ఉండును కాగా. చూసారా? ఎవరికి? ప్రజలలో కొంతమంది నాయకులు ఉన్నారంట. ఆ నాయకులకు ఏమని? అవును స్వాధీనపరుచుకున్నటకు దేశమును అది సంగతి. ఎన్ని దినాలంట? 3 దినాల్లోగా ఏం దాటాలంట? ఒకటి యోర్దాను నది వచ్చింది అడ్డు వాళ్ళకి. అయితే ఈ 3 దినాలలో ఏమి చేయమని
యెహోషువ అక్కడున్న పెద్దలకి నాయకులకి చెప్పాడు అంటే, పెద్దలారా చిన్నలారా మీరెళ్ళి వాళ్ళకి చెప్పండి, మీరు వారు కలిసి ఇదిగో అడ్డిగా ఉన్న యోర్దాను నదిని 3 దినాల్లోగా దాటటానికి మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోండి. ఎలా దాడతారు? ఈదికి వెళ్ళిపోతారా? బోట్లు వేసుకెళ్తారా? తెప్పలేసుకెళ్తారా? బోట్లు తెప్పలేవు కదా, ఆ రోజు ఈత కూడా లేదు మనుషులకి. ఎలా వెళ్ళాలి? నది ఒకటి అడ్డం వచ్చింది. ఈ నది దాటడానికి మనుషులు ఏమి నిశ్చయించుకోవాలి? మనుషులందరూ కూడా ఏమండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారముగా వారు నడిచినట్లయితే తప్పగా యోర్దాను నది దాటిపోవచ్చు. యోర్దాను నది దాటిపోవచ్చు. మరి దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఉంటారా? దేవుని ఆజ్ఞలు దాటి వెళ్ళిపోతారా? అంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, దేవుడు చెప్పి రాయించిన ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న మాటలు ఇవి అన్నీ కూడా ఏమంటే ప్రతి మనుష్యుడు పాటించవలసినది. ప్రతి గోత్రం వారు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అర్థం చేసుకొని ఈ మాటలో ఉన్న ఆత్మీయతను వారు కలిగి ఉన్నట్లయితే తప్పగా సరే యెహోషువ ద్వారాగా ఏమండి దాటిపోవటానికి ఒక మంచి అవకాశం ఉందని దేవుడు ఆత్మ ద్వారా ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. అందుకని మీరు కూడా మీ విశ్వాసము ద్వారా, మీ నమ్మకము ద్వారా, మీ ఆత్మీయ స్థితి ద్వారా కొన్ని మీకు అడ్డంగా వచ్చే వాటి మీద కూడా విజయము చూడాలి. ఏం చూడాలి? విజయము చూడాలి. మన విజయము కొరకేనండి ఈ మాటని చెబుతున్నాడు దేవుడు. పూర్వకాలం మందు విశ్వాసులు, పూర్వకాలం మందు భక్తపరులు, పూర్వకాలం మందు ఏమండి దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఎన్నో కొండలు దాటారు, ఎన్నో నదులు దాటారు, ఎన్నెన్నో ఏమండి అరణ్యాలు దాటుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండటం వల్ల అన్నీ కూడా ఏమైపోతున్నాయి? తొలగిపోతున్నాయి. ప్రజలకు మాత్రము దారి సరళముగా ఉంది అని ఆ రోజుల్లో వాక్యాలన్నీ మన కోసమే చెబుతున్నారు. మరి ఈ దినాల్లో నీకు ఆటంకం చేసేది, నీకు అడ్డుగా వచ్చేయి కొంతమంది మనుషులు కూడా ఉంటారు. ఇంకా పనులు ఉన్నాయి కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి అంటారు కొంతమంది. ఏమండి ఇవాళకి వెళ్ళిపోతే ఏమైందిలే, రేపు వెళ్తావు కదా అంటారు కొంతమంది. ఇలాంటివన్నీ కూడా ఆటంకాలనండి. అందుకు ఈ ఆటంకాలు దాటిపోవాలంటే మనం ఇలా ఏముండాలి? మనం ఏం కలిగి ఉండాలండి? దేవుని పట్ల నమ్మకత్వమును, నాకు దేవుడే సహాయము అన్నట్లుగా నీ మనస్సాక్షి నీకు ఉండాలి. అలా ఉన్నప్పుడేనండి మనము దాటగలుగుతాం, దేవుని సన్నిధికి రాగలుగుతాం, దేవుని ఆరాధించగలుగుతాం. దేవుడు చెప్పిందల్లా నువ్వు నెరవేర్చడానికి నీకు వీలు కలుగుతూ ఉంటుంది. ఇక నీకేమీ అడ్డు ఉండదు. అడ్డు లేకుండా దేవుడే నీకు నాకు మనందరికీ సహాయము చేయునుగాక. ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ఇక్కడి నుంచి యెహోషువ గురించి వెళ్దాం. రాబోయే కాలములో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు ప్రార్థనలో ఉందాం అందరం కలిసి. దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ప్రతి విశ్వాసిలో ఒక మంచి తీర్మానం, దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని పరిచర్య కొరకు నేను నిలబడతాను, దేవుని పని కొరకు నేను నిలబడతాను, దేవుడు చెప్పింది ఏదైనా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నానని తీర్మానం చేసుకుందాం అందరూ కలిసి. ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన. ఇన్నాళ్ళు లోకం కొరకు జీవించేవేమో, ఇన్నాళ్ళు మనుషుల కొరకు జీవించేవేమో, ఇక మీదట ముందు ముందుకి దేవుని కొరకు నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, పరిపూర్ణ అర్పణ, పరిపూర్ణ సమర్పణ చేసుకో. దేవుడు నీ ద్వారా కూడా కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ ద్వారా కార్యం చేయబడడానికి ఇష్టంగా పడుతున్నాడు దేవుడు. అందుకే నువ్వు ప్రార్థన చేయండి గట్టిగా. సౌండ్ రావట్లేదు ప్రార్థన అంటే. నోర్లు ఇప్పండి, నోర్లు తెరవండి, గట్టిగా గళమెత్తండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి రావాలి నీ మీదకి, పరిశుద్ధాత్మ రావాలి నీ మీదకి. ఆత్మ చేతను నింపబడాలి. నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం ఇది దేవుని సన్నిధి. ఆనాడు మోసే గారు ఎక్కినట్టు కొండ ఎక్కి ఆ దేవుని మహిమ నిలిచి ఉండే స్థలం ఇది. అందుకు ప్రార్థన చేయి.
ప్రార్థన చేయండి, కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ఏదైతే ఇంతవరకు నీకు ఆటంకం ఉందో, ఏదైతే ఇంతవరకు నీకు అడ్డుపడతా ఉందో, ఏదైతే ఇంతవరకు నీకు సమస్యగా ఉందో, దాని అన్నిటిని జయించడానికి దేవుని శక్తిని పొందు, ఆత్మబలం పొందు. ప్రార్థనతో పొందాలి మనందరం కూడా. ప్రార్థనే నీకు బలము, ప్రార్థనే నీకు శక్తి. క్రీస్తు యేసునందున కృప నీకు బలము. కోరుకో, అడుగు దేవుణ్ణి, తప్పగా ఇస్తాడు ఆయన. మౌనంగా ఉండవద్దు. ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నేను ముగింపు ప్రార్థన చేసినాక పలుకుతూ ఉండాలి. మీరు కూడా ప్రార్థనలో ఉండాలి. అందరూ కలిసి ప్రార్థనే చేయాలి. ప్రార్థనే చేయమని యేసుప్రభు చెప్పలేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పలేదా నీతో? ప్రార్థన. ఇప్పుడైనా, ఈరోజైనా దేవుని కొరకు నువ్వు ఒప్పందం చేసుకో. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను. దేవుని కొరకు నువ్వు పని చేయాలి. దేవుని కొరకు నువ్వు పరిచర్య చేయాలి. దేవుని పనిలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. మనకందరికీ దేవుడే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహిమగల దేవుడు. ఆయన మాత్రమే నిన్ను దీవించేవాడు, ఆయన మాత్రమే నిన్ను బలపరిచేవాడు, ఆయన మాత్రమే నీకు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుడు మాత్రమే నీకు శక్తిని, జ్ఞానమునిచ్చి నీ ద్వారాగా ఆయన మహిమ పొందటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆ దేవుని మాట ఆధారం చేసుకోండి. ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుదాం. సహోదరులారా, స్నేహితులారా, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఆచారం కాదు ఇది, ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించుతున్నాం. బైబిల్ గ్రంథంని క్రమంగా బోధిస్తున్నాడు దేవుడు. ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది, ఇప్పుడు యెహోషువ గ్రంథంలోకి వచ్చాం. ఇంకా ముందుకు ఏం చెప్పబోతున్నాడు దేవుడు అని తెలుసుకుందాం. ఎవరెవరు దేవుని పరిచర్యకు సిద్ధపడ్డారో, ఎవరెవరు దేవుని పని చేశారో, ఎవరెవరు రక్షించబడ్డారో అందరి గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన పెంచండి, విశ్వాసం పెంచండి, ఎక్కువ గుక్క పెట్టండి. ప్రార్థనలో పట్టుదలతో కలగాలి. ప్రార్థన ఆత్మ ప్రేరేపణ రావాలి నీ మనసులో, నీ హృదయంలో, నీ తలంపుల్లో. ప్రేరేపణ లేకుండా ప్రార్థన చేస్తున్నా పెదాలతోని, స్వపశక్తిని కానీ మూలుగున ధ్వని రావాలి. అది ప్రార్థన. దేవుడు ఆలకించే ప్రార్థన. సంఘం అతియాసక్తితో ప్రార్థన చేశారు. శరసాలు పునాదులు కదిలాయి, చేతులకున్న సంఖ్యలు విడిపోయాయి. సంఘ ప్రార్థనలా ఉండాలి. మీ ప్రార్థనలో జ్ఞాపనం చేసుకుని చాలామంది ప్రార్థన సాయం కోరుతున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి రోగులు కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, బలమైన దేవుడా, అయా తండ్రి, నిర్గమకాండ గ్రంథాన్ని నాయన ముగించడానికి కృప చూపేవయ్యా, నీకు స్తోత్రములు. ఈ రోజు నుంచి నాయన యెహోషువ గ్రంథాన్ని మాకు ప్రారంభంగా ఇచ్చావు. అయా యెహోషువని గురించి మాట్లాడిన దేవుడువు, ఆయనకు కొన్ని సంగతులు తెలియపరిచావు. ఇదిగో నువ్వు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించక మానకూడదు, తప్పివ్వకూడదు అని చెప్పేవయ్యా. నువ్వు ఈ వాక్యమును బోధించాలని ధైర్యం ఉండాలి, నిబ్రం ఉండాలి, జాగ్రత్త ఉండాలని చెప్పావు నాయన. నీకు స్తోత్రము తండ్రి. అదే రీతిగా నాయన వాక్యం బోధించే నాకు కూడా ధైర్యం ఇవ్వండి ప్రభా, నాకు కూడా జ్ఞానం ఇవ్వండి ప్రభా. నీ బైబిల్ గ్రంథాన్ని నాయన
పరిశీలించడానికి జ్ఞానం సరిపోదు నాయనా. అయా వాక్యాన్ని ప్రజలకు చెప్పడానికి నాయనా నీవే నాలో ఉండు ప్రభా, నన్ను బలపరచుకోండి నాయనా. ఈ 40 దినాల ప్రయాణము విశ్వాస యాత్ర ఇది నాయనా. ఈ యాత్రలో ఎవరు కూడా కృంగిపోకూడదు. ఈ యాత్రలో కూడా అందరూ మేలుకొని మెలకువతో అయా నాయన నీ యొక్క అయా సింహాసనం ఎదుటికి రావడానికి మమ్మల్ని అందరూ మేము సిద్ధపరచుకుంటూ ముందుకు నడుస్తానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. రోగులైన వారు ఉంటే ముట్టండి నాయనా. చాలామంది ప్రార్థన సహాయం కోరారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు అయా వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. కిడ్నీలు ప్రాబ్లంతో బాధపడుతున్నవారు అయా వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. అయా గుండె జబ్బులతో బాధపడుతున్నవారు వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు అయా నన్ను ఊపిరితిత్తులు పాడైపోయని బాధపడుతున్నవారు, ఇలాగ అనేక రకాల వ్యాధులు ఉన్నాయి నాయన. శరీరములో అనేక రకాల బలహీనతలు ఉన్నాయి, జ్వరాలు ఉన్నాయి, జలుబు ఉంది, తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అయ్యా. రక్తములో షుగర్ వ్యాధి ఉంది, బీపీ ఉంది అయ్యా, నిమ్మి ఉంది, ఇలాంటి జబ్బులు ఉన్నాయి ప్రభువా. శరీరము దుర్తని అయ్యా బాధతో ఉన్నారు నాయన. ఇలాగ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకసారి నాయన ఈ దీన సంఘ ప్రార్థన, నీ దీన సేవకుని ప్రార్థన ప్రజలందరికీ నాయన ఫలింపు చేయండి ప్రభా, ఫలింపు చేయండి నాయన. ప్రతి బిడ్డ బాగుపడి నీకు సాక్షులుగా నిలబడాలి, నీలో అందరూ కూడా బలపడాలి. అందరికీ నాయన మేలు చేసే దేవుడు కాబట్టి నీవే అందరికీ సహాయం చేయమని. సముద్రంలోకి ఏటకెళ్ళే బిడ్డలు ఉన్నారు అయ్యా, నీ బిడ్డలందరూ నీ మాట మీద వలలు వేసేవారు ఉన్నారు, వారికి కూడా సహాయం చేయండి నాయన. కష్టజీవులు పనికెళ్తూ ఉన్నారు, పరిచయకి వెళ్తూ ఉన్నారు, వారిని కూడా దీవించు ప్రభువా, ఆశీర్వదించు నాయన. కుటుంబాలలో అయా కార్యములు జరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, శుభకార్యములు జరుగునట్లుగా వారికి కూడా సహాయం చేయండి నాయన. ఈ దినమల్లా ఈ రాత్రి అంతా కూడా ఇంకా మాకు నేను మంచి దర్శనలు ఇచ్చి అయ్యా కలలో మాట్లాడి మేమందరం మళ్ళా ఉదయాన్నే 4 గంటలకి లేచి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని ఇంకా బలపడినట్లుగా సహాయం చేయమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నిరాధ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. శోధన లేక కీనుడు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్.